ఫోన్ ఉంది సార్, ఒక 2 మినిట్స్‌లో ఇది హ్యాక్ అయిందా? ఈ ఫోన్ ఇంకెవరైనా చూస్తుల్లా? మీరు మాత్రమే వాడుతున్నారా? ఎట్లా అది అనేది చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు ఇప్పుడు చూపిస్తారా మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా హ్యాక్ అయిందా లేదా అని సార్? ఎట్లా అనేది అంటే సెట్టింగ్స్ లో ఏమైనా అంటే చూడాలా? ఉంటుంది సార్. మామూలుగా ఒకసారి చూపించారు అట్లా. ఒక అప్లికేషన్ నేను సజెస్ట్ సో మన చేయగలుగుతాను సార్. ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా కనుక్కోవాలి అంటే ఈ డివైస్ అడ్మిన్ యాప్స్‌లో సో ఇది గూగుల్ ప్లే స్టోర్ సార్. ప్రతి ఒక్క కామన్ మ్యాన్‌కి దీని గురించి తెలుసు. ఓకే ఈ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఓపెన్ చేసిన ప్లే ప్రొటెక్ట్ అని ఉంది సార్. ఓకే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్, ప్లే ప్రొటెక్ట్ స్కానర్డ్ ఎస్టర్డే అని చెప్పేసి. ఇది ఆన్లో ఉంది సార్. ఓకే ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్లికేషన్ అన్నిటిని సేవ్ చేస్తుంది. ఇది ఆఫ్లో ఉందంటే ఫోన్ హ్యాక్ అయిందని 100% చెప్పొచ్చు. స్కాన్ అని ఉండాలా? ఎస్ సార్. ఇది ఇప్పుడు ఇందులో మనకి రైట్ మార్క్ ఉంది సార్. ఇందులో ఇది ఆన్లో ఉంది. ప్లే ప్రొటెక్ట్ అనేది ఇక్కడ ఆన్లో ఉంది. ఒకవేళ ఆఫ్ చేసినట్టయితే, ఎందుకనంటే ఒక హ్యాకర్ ఒక అప్లికేషన్ని మనకు ఏపీకే పంపించినా, ఒక వైరస్ పంపించినా కూడా అందులో ఏముంటుందనంటే ప్లే ప్రొటెక్ట్ అనేది ఆఫ్ అయ్యేటట్టు మనకు పంపిస్తారు వాళ్ళు. ఇది ఆఫ్ అయిందంటే ఫోను హ్యాక్ అయిపోయినట్టు, ఈజీగా హ్యాక్ ఈ రెండింటి వల్ల తెలుసుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు సార్. మెయిన్గా ఇవి అట్లీస్ట్ ఇప్పటి వరకు తెలుసుకున్నారో తెలుసుకోలేదో నాకైతే తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం తెలుసుకోండి. మినిమం బేసిక్స్ తను చెప్పింది కూడా ఏదో చాలా డిఫికల్ట్గా కూడా చెప్పలేదు. చాలా ఈజీ. మన దాంట్లో ఉండే రెండు సెట్టింగ్స్లో ఉన్న అప్లికేషన్స్ త్రూ తెలుసుకోవచ్చు. ఎస్ సార్. అట్లీస్ట్ దీని ద్వారా తెలుసుకోండి. హ్యాక్ అవ్వకపోతే చాలా హ్యాపీ, జాగ్రత్త పడండి. అండ్ ఇంకొకటి బ్లూటిక్ వచ్చే సార్ మనకు సస్పిషియస్ లింక్స్ మనకు వాట్సాప్లో సోషల్ మీడియాలో సస్పిషియస్ లింక్స్ ఏది వచ్చినా కూడా దాన్ని క్లిక్ చేయకూడదు సార్. ఫస్ట్ క్లిక్ చేసినట్టయితే చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం మనం. ఏదో అమెజాన్ గిఫ్ట్ వచ్చింది, అమెజాన్ యానివర్సరీ గిఫ్ట్ వచ్చింది, పంపుతారు సార్ ఫ్లిప్కార్ట్ యానివర్సరీ 21 ఇయర్స్ యానివర్సరీ జరుగుతుంది అని చెప్పేసి కూడా వస్తూ ఉంటాయి సార్. క్లిక్ చేయగానే ఏముంటుందంటే మీ నేమ్ ఇస్తే, మీ నేమ్, ఏజ్, మీ ఆక్యుపేషన్ ఇవి ఎంటర్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుందని ఉంటుంది సార్. అంతే 3 ఆప్షన్స్. మనం అవి ఎంటర్ చేస్తాం. అంతే చేసేసరికి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం. మన డేటా అంతా కూడా థెఫ్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దాంతో మనం. సూపర్, నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా అవేర్నెస్ సంబంధించిన మంచి టాపిక్ ఇది. అప్పుడప్పుడు టైం ఇస్తే కొన్ని అవేర్నెస్ టాపిక్స్ చేద్దాం దీని మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్.